మరి ఏదైతే ప్రతి ఏటా కూడా సమ్మర్ క్యాంప్ ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహిస్తున్నారో మరి అందరికీ కూడా ఇదందరికీ కూడా పిల్లలు ఎవరైతే స్పోర్ట్స్ ఆడాలని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి మంచి వెసులుబాటు. ఎందుకంటే వేసవకాలం సెలవులో ఉంటారు. వాళ్ళందరికీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్పోర్ట్స్ మీద వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి సమ్మర్ అనేసరికి వెకేషన్ ఏదో ఒకటి చెయ్యాలి, పిల్లలు ఆటలు పాటలతో అయితే సరదాగా ఉంటారని, అది వ్యాయామంతో పాటు తెలివితేటలు కానీ అన్ని కూడా పెరగడానికి అవకాశం అవుతుంది. తప్పనిసరిగా ఈ సమ్మర్ కోచ్ ని ఉపయోగించుకోవడానికి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి స్పోర్ట్స్ కోటా కూడా పెంచడం జరిగింది. మీరు ఏదైతే పిల్లల్ని కింద స్థాయిలోనే స్పోర్ట్స్ లో ఏదైతే అభిరుచులు నేర్పుతారో డెఫినెట్ గా పెద్ద అయ్యేసరికి దాంట్లో ప్రావీణ్యత సంపాదించి వాళ్ళు మెడల్ సంపాదించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా ఆ స్పోర్ట్స్ లో వాళ్ళందరినీ కూడా ప్రావీణ్యం తీర్చిదిద్దాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైతే మరి ప్రతి ఒక్కరికి కిట్ తో పాటు 7,000 రూపాయలు అందరికి పీఈటీలు కూడా ఇస్తారని చెప్తున్నారు. ఏదైనా పీఈటీలకు వచ్చే అమౌంట్ తక్కువ కాబట్టి ఈ దఫ నుంచి సమ్మర్ కోచ్ లో పీఈటీలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే దాన్ని కూడా పెంచడానికి నా ప్రయత్నం నేను చేస్తానని సందర్భంగా పీఈటీలు కూడా తెలియపరుస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా మరి సమ్మర్ లో కూడా ఎందుకంటే వాళ్ళు వ్యాయామం చేయడంతో పాటు ఈ నెలల్లో అయితే వర్షాకాలంలో వాళ్ళు ఎలాగో నేర్పలేరు. వేసవకాలంలో కూడా వాళ్ళు ఏదైతే ఎక్కడికైనా వెళ్ళాలనుకుని కూడా మానేసి పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డెఫినెట్ గా వాళ్ళు ఏదైతే అల్లూరు సీతారామరాజు స్టేడియం పక్కన స్థలం అడిగారో దానికి మెమరాండం ఉండి తప్పనిసరిగా ఆ స్థలం మీకు కేటాయించడానికి శక్తివంతులాగా ప్రయత్నం చేసి అది వచ్చేదిగా నేను చేస్తానని అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అనేక కార్యక్రమాల్లో మరి స్పోర్ట్స్ ఈవెంట్ లో నేను కూడా రావడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా ఎందుకంటే నేను కూడా నెక్స్ట్ ఇయర్ కి ఏదైనా ఏలూరులో ఒక క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో చాలా మందిని అడుగుతున్నాను. డెఫినెట్ గా అది ఇక్కడ కానీ అల్లూరు సీతారామరాజు స్టేడియం లో కానీ డెఫినెట్ గా జిల్లా స్థాయిలో కాకుండా స్టేట్ లెవెల్లో ఒక ఇంటర్మీడియట్ జరపాలనేది క్రికెట్ లో డెఫినెట్ గా అది జరిపి తీరుతాం. ఎందుకంటే ఏలూరు అని అంటే స్పోర్ట్స్ ఫస్ట్ నుంచి కూడా పెట్టిన వాడు. అందుకని అల్లూరు సీతారామరాజు స్టేడియం స్పోర్ట్స్ లో ఎక్కువ మంది ఏలూరులో పార్టిసిపేట్ చేస్తారని చెప్పి కట్టడం జరిగింది. ఒక ఇండోర్ స్టేడియం ఉంది, మనకి అల్లూరు సీతారామరాజు స్టేడియం ఉంది, కానీ చుట్టుపక్కల ఎక్కడా లేకపోయినా సరే సరైన పార్టిసిపేషన్స్ ఇందులో జరగట్లేదు. డెఫినెట్ గా ఈ దఫా 2025 సంవత్సరంలో అవన్నీ జరిగేటట్టుగా ఏర్పాటు చేస్తా. అలాగే నన్ను ఈ దీంట్లో భాగస్వామి చేసినందుకు మరి అందరూ కూడా స్పోర్ట్స్ అథారిటీ గారిని, డిఎస్పీఓ గారు కానీ, అలాగే పిఈడి రమేష్ గారు కానీ అందరికీ కూడా మరి మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.